గ్రామం నుండి వ్యాపార సామ్రాజ్యానికి ఒక బాలుడి ప్రయాణం. రాములు ఓ చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఇంట్లో తల్లి, 2 చిన్న పిల్లలు. రోజుకు ముగింపు ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. కాని రాములు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ కుటుంబాన్ని కాపాడాలి, తల్లికి భరోసా కావాలి. ఒకరోజు పక్క గ్రామానికి వెళ్లిన ఒక వ్యక్తి చేత పట్టణం గురించి విన్న రాములు అవకాశాలు ఎక్కువ అని తెలుసుకున్నాడు. తల్లిని ఒప్పించి చిన్న సంచి వేసుకుని నగరానికి బయలుదేరాడు. మొదటి రోజులు చాలా కష్టం. పని కోసం తిరిగాడు. చాలామంది తిరస్కరించారు. చివరికి ఓ చిన్న హోటల్లో పనికి వచ్చాడు. గ్లాసులు కడగడం, కుర్చీలు కట్టడం. రోజు కష్టపడతాడు. ఆదాయం తక్కువైనా కొంత భాగాన్ని తల్లి దగ్గరికి పంపుతాడు. సాయం చేయాలనే తపనతో ప్రతి పని మనసారా చేసేవాడు. హోటల్ యజమానికి ఇది నచ్చింది. కొంతకాలానికే అతడిని కాషియర్గా ప్రోత్సహించాడు. రాములు గమనిస్తున్నాడు హోటల్ వ్యాపారం ఎలా నడుస్తుందో, లాభ నష్టాలు ఎలా జరుగుతున్నాయో. 2 ఏళ్లు గడిచాయి. ఆత్మవిశ్వాసం పెరిగింది. హోటల్లో పనిచేస్తూనే రాత్రులు తన కోసం కుర్చీలు, ప్లేట్లు అమ్మే చిన్న స్టాల్ పెట్టుకున్నాడు. అదే అతని వ్యాపార పునాది. అలా ఒక్కో మెట్టి ఎక్కుతూ తనదైన హోటల్ ప్రారంభించాడు. పేరుకు తక్కువ ఖర్చు, శుద్ధమైన భోజనం ప్రజలకి నచ్చింది. ప్రజల విశ్వాసం సంపాదించాడు. 10 ఏళ్లలో 5 హోటల్స్, 2 బేకరీలు స్థాపించాడు. ఇప్పుడు రాములు చిన్న హోటల్ కూలీ కాదు, వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన అధిపతి. కానీ అతని మనస్సు మారలేదు. గ్రామం గుర్తుందే, తల్లి చెప్పిన మాటల గుర్తుందే, కష్టపడి సంపాదించేది నిన్ను గర్వపడేలా చేస్తుంది. ఇంకా గొప్ప విషయం, తన కుమారుడికి కూడా అదే విలువలు నేర్పించాడు. ఒకరోజు అతని కుమారుడు విదేశాల్లో చదివొచ్చాడు. నాన్న, నాకు హోటల్ బిజినెస్ నడపడం నేర్పు అన్నాడు. అప్పుడు రాములు ఒక సద్దగల నిర్ణయం తీసుకున్నాడు. కుమారుడికి నేరుగా మేనేజర్ పోస్ట్ ఇవ్వలేదు. బదులు ఓ హోటల్లో వెయిటర్గా పని చేయమన్నాడు. మొదట్లో కుమారుడు అసహ్యపడ్డాడు. నేను చదివి వచ్చా, వెయిటర్గా ఎందుకు అన్నాడు. కానీ రాములు మేధావిగా సమాధానమిచ్చాడు. మీకు ఉద్యోగం కాదు, బాధ్యత నేర్పాలనుకుంటున్నాను. ఆయన కుమారుడు మొదటి రోజు పనిచేసిన వెంటనే తెలుసుకున్నాడు ఆ కస్టమర్కి భద్రత, వంటగదిలో శ్రమ మరియు చిన్న చిన్న ఉద్యోగాల వెనుక పెద్ద కష్టం. 1 నెల రోజుల తరువాత తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్న, నువ్వు చిన్న వయసులో ఎంత కష్టపడావో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ వ్యాపారాన్ని గౌరవంగా కొనసాగిస్తాను అన్నాడు. రాములు కన్నీటి కన్నుతో నవ్వాడు. అతని జీవిత ప్రయాణం చివరకు తన కుమారునికి గొప్ప బోధగా నిలిచింది. ధనం కాదు, కష్టం, అది సుదీర్ఘ విజయానికి పునాది అనే పాఠం ప్రతి ఒక్కరికి ఈ కథ నేర్పుతుంది.